ముంబై ఇండియన్స్ టీం ఐపీఎల్ 2024 కోసం తమ ప్రాక్టీస్ అయితే మొదలుపెట్టేశారు. అయితే ఐపీఎల్ తొలి 5 సీజన్లలో ఒకేసారి ఫైనల్కు వచ్చిన ముంబై ఇండియన్స్ టీం తర్వాతి 8 సీజన్లలో ఏకంగా 5 సార్లు టైటిల్స్ నెగ్గింది. ఈ 5 ట్రోఫీలు రోహిత్ శర్మ క్యాప్టెన్సీలోనే రావడం విశేషం. ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ తర్వాత ముంబై ఇండియన్స్ టీంకి బ్రేక్ పడింది. స్ట్రాంగ్ కోర్ టీం కలిగిన ముంబై టీం మెగా ఆక్షన్లో విడిపోయింది. దాంతో గత 3 సీజన్లలో ముంబై దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2022 సీజన్లో అయితే పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. గతేడాది పర్వాలేదనిపించిన ఫైనల్ చేరలేకపోయింది. ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్లేయర్ ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ టీం అతనికే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. అంతేకాకుండా మినీ వేలంలో 8 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ని వదిలేసిన ముంబై సౌత్ ఆఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కోయిట్జీని తక్కువ ధరకే కొనుగోలు చేసింది. మరి ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ బలాలు చూసుకున్నట్లయితే బూమ్రా, యువన్ తుషారా, గెరాల్డ్ కోయిట్జీ, మధుశంకర్తో ముంబై పేస్ విభాగం భీకరంగా ఉంది. ముఖ్యంగా బూమ్రా సూపర్ ఫామ్లో ఉండటం ఆ టీంకి కలిసొచ్చే అంశం. కోయిట్జీ, మధుశంకర్ సైతం భారత్ వన్డే ప్రపంచ కప్లో దుమ్ము రేపారు. యువ పేసర్ ఆకాష్ మధ్వాల్ కూడా సత్తా చాటుతున్నాడు. వీరికి తోడుగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయగలడు. మరోవైపు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, తిలక్ వర్మలతో ముంబై బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న రోహిత్ మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఇక ముంబై ఇండియన్స్ బలహీనతలు చూసుకున్నట్లయితే బ్యాటింగ్తో పాటు పేస్ బౌలింగ్ భీకరంగా ఉన్న వికెట్ టేకింగ్ స్పిన్నర్ లేకపోవడం ముంబై ఇండియన్స్కు ప్రధాన సమస్యగా మారింది. గత సీజన్లోనూ ముంబైకి ఇదే సమస్యతో ఇబ్బంది పడింది. పీయూష్ చావ్లా ఒక్కడే సత్తా చాటగా అతనికి తోడుగా కుమార్ కార్తికేయ, హితిక్ షోకిన్ రాణించలేకపోయారు. దాంతో మినీ వేలంలో ముంబై ఇండియన్స్ టీం మహ్మద్ నబీతో పాటు శ్రేయస్ గోపాల్ను తీసుకుంది. కానీ వారు కూడా వికెట్ టేకింగ్ స్పిన్నర్లు అయితే కాదు. అదొక్కటే ముంబైకి పెద్ద సమస్యగా మారింది. ఇక కెప్టెన్సీ మార్పు కూడా ముంబై ఇండియన్స్కు కొంచెం ఇబ్బంది పెట్టే అంశం. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో హార్దిక్ కెప్టెన్సీలో ఎలా ఆడతారో చూడాలి. అయితే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం ద బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా నెంబర్ 1 పొజిషన్లో రోహిత్ శర్మ, నెంబర్ 2 ఇషాన్ కిషన్, నెంబర్ 3 తిలక్ వర్మ, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 టిమ్ డేవిడ్, నెంబర్ 7 రోమారియో షెఫర్డ్, నెంబర్ 8 గెరాల్డ్ కోయిట్జీ, నెంబర్ 9 జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 మహ్మద్ నబీ లేదా యువన్ తుషారా, నెంబర్ 11 పీయూష్ చావ్లా. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండనుంది. మరి ఈ ప్లేయింగ్ 11లో మీకేమైనా చేంజెస్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.